సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు రుణమాఫీ ప్రకటించారని ఆగస్టు 15వ తేదీలోపు ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ ఏకకాలంలో రుణమాఫీ చేశారని, ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకత్వంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని కొనియాడారు. ఎప్పుడూ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనందాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి ఆనాడు కూడా రైతులకి రుణమాఫీ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. అదేవిధంగా ఈ 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు రైతులకు ఒరిగింది ఏమి లేదు. ఆ ఆలోచనతో ప్రభుత్వం ఏర్పడే దశలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టారు. ఆనాడు 2022 మే 6వ తారీఖున వరంగల్లో జరిగినటువంటి రైతు సదస్సులో రాహుల్ గాంధీ గారు రైతు భరోసా డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రైతులకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ఆలోచన మాట చెప్పడం, ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తదనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఇచ్చిన మాటకి మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఈరోజు వారు రుణమాఫీ చేస్తారన్న మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా ఆనందాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం,